మళ్ళీ వచ్చింది ఇదే. ఏందిరా దీని గోల? వృద్ధ వయసు పడుచు పిల్ల చెబితే వినరు. నువ్వు ఆపరా. రూమ్కి పోదాం బావా. అన్నా కంట్రోల్ చేసేది నాకు రాలేదు మరి మీకు. పందులు తిన్నట్టు తింటున్నారు కదరా. ఎవడో చెప్తే బెదిరిపోవడానికి నేనేమన్నా గాజు దొరుకున్నానా? సాంబయ్య ఇక్కడ ఉండేది. ఎలా ఏందిరా ఇదే? నా బట్ట చిరగా. హలో, నేను సాంబయ్య. ఈ ఎంకన్న గూడెంలో ఉన్నంత వరకు నేనేం చేయలేను సార్, సారీ. రేయ్ తీడ్రా బండి. అన్నా రేయ్ ఎవర్రా లోపల ఎదురుగుడంలో? యాడ్ చచ్చారంతా? రాండ్రా బయటికి. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నా పైన కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం వచ్చిందరా మీకు? రోగం వచ్చినా, రచ్చొచ్చినా, చావు వచ్చినా, పెళ్ళొచ్చినా నేనే కావాలరా మీకు? ఎవర్రా కంప్లైంట్ ఇచ్చింది నా పైన? మా వాని జైలుకి వచ్చింది ఎవరు? రే సాంబయ్య, కోట్లు దోచేసి ఎంగిలి మెతుకును మా మీద విసిరేసినంత మాత్రాన అది సహాయం అయిపోదురా? రే నేనంటే ఏంటో తెలుసా నీకు? నువ్వేందో నీ బతికేంతో మా అందరికీ తెలుసురా, అవునా కదా? రేయ్ ఏం మాట్లాడుతున్నారా? చెయ్యదలమంటే ఏంట్రా నువ్వు? సార్ 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 దండం పెడతాను సార్, ఆపండి సార్ ప్లీజ్ సార్. అయ్యో ఓన్లీ మంచి తోమినట్టున్నారు సార్. సార్ ఎమ్మెల్యే చూడకుండా కొట్టారు కదరా. పట్టుకో. దెబ్బలు బాగానే తగిలినట్టున్నారు. ఎంత చెప్పినా మీరు వింటే కదా. అయ్యో నా రాత వల్ల దాగొచ్చినయ్యా. ఏమనుకుంటున్నావే? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ ఇంటికి కుక్క లెక్క వరుతున్నావు మళ్ళా. నన్నే కుక్క అంటావే? పోలే బయటికి. ఏంట్రా గొడవ? ఎప్పుడు ఉండే గోలే కదన్నా. ఆడి పిల్లవాడిని కొడుతుందన్నా. నన్నే బయట బాగుంటావే? అమ్మా అమ్మా అరే అమ్మా అమ్మా బా రాదే. నీ బతుకు వాడిని పుట్టింది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ అబ్బా బట్టలు బట్టలు పగులుతా ఏమనుకుంటున్నావు? లక్ష్మి ఆగు. రా బయటికి.
చిన్న ఎప్పుడు ఇదే కథ. చూడక్క కడుపు నిండా తాగేసి వచ్చి అన్నం తినమంటే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. పొద్దుడి కాడదంటే అలసైపోయింది. పెళ్ళాన్ని కొడుతున్నాడు. ఛీ! తప్పుకోవయ్యా. పొద్దుడు పెళ్ళాన్ని కొట్టేవాడే. రోజు ఇదే పంచాయతీ. నేనేం చేశానే నా మీద కోపడతావు? వీడు మారరా. ఛీ, అస్సలు రారా వాని లోపలికి చూద్దాం. రారా. ఏరా. లోపల పోతే మళ్ళీ పడుతుందన్నా. ఆ గూడెంలో మన ఊర్లో పోయిన పరువును తిరిగి సాధించుకోవాలా, వాడి అంతు చూడాలా, ఏదో ఒకటి చేసి వాడికి తగిన శిక్ష పడేలా చూడాలా, నా పగ చల్లారాలా. నా బలగం మీద దెబ్బ కొట్టారా నా కొడుకు. థు! నీ వల్ల నా మర్యాద అంతా సర్వనాశమైపోయింది కదరా. పరువు అంతా పాయ. బుద్ధి ఉన్నాడు ఎవడన్నా గోడానికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడా? అయినా ఇలాంటి టైంలో తొందరపడితే మీకే నష్టం. మన చేతికి మట్టి అంటకుండా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఏమైంది లక్ష్మి? ఏయ్ ఏయ్ లక్ష్మి, లక్ష్మి ఏమైంది? ఏయ్ పట్టుకో పట్టుకో, మెల్లిగా మెల్లిగా రా. ఎంకన్నా ఏంటి? దాని కడుపులో నలసపడిందిరా. ఏంటన్నా? దాని కడుపులో నలసపడింది. కంటికి రెప్పలా కాయి 9 నెలలకి పండంటి బిడ్డని నీ చేతిలో పెడుతుంది. లక్ష్మి ఏమయ్యా, ఇక నుంచే నీ గొడవలన్నీ మానేవయ్యా. వీడి కోసమన్నా మానేవయ్యా. మానేస్తాలే. ఏంట్రా బాలరాజు, ఆ సాంబయ్య పంపించాడా? ఎవడు పంపిస్తే నీకెందుకురా? రేయ్ వేసేయండి రా. రే బాలరాజు, శంకర్, గోవిందు,
గూడెల్లో అన్నదమ్ముల్లా బతికే మనల్ని 2 వర్గాలుగా విడతీసి ఆఖరికి చంపుకునే పరిస్థితికి తీసుకుని వచ్చాడురా. అర్థం చేసుకోండిరా, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి.